అంటే మేజర్గా అంటే ఇలాంటి ప్రాబ్లం అవుతుంది ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తే అని తెలియదా? అంటే మీకు ఏం ప్రాబ్లం అవ్వలేదు ఇప్పటివరకు? ప్రాబ్లమ్స్ అవుతూనే ఉంటాయి, కాకపోతే తప్పు ఎమ్మెల్యేల పిఎల్ని తిట్టిన అని చెప్పేసి 20 ఏదో షిడ్షేలు అంట, మీరు అట్లా తిట్టకూడదు అది చేయకూడదు అంటే నేను ఒక్కటే చెప్తున్నా అన్న, నేను కష్టపడి పైకి వచ్చిన ఇప్పటి వరకు ఎవరి సపోర్ట్ నాకు లేదు. ఎవరిదైనా అమ్మ నాన్నది కానీ ఎవరిది కానీ 11 yearsకి మ్యారేజ్. మేజర్గా కష్టపడ్డదాన్ని పక్కన పడితే 11 years మ్యారేజ్ ఏంటి? నేను పుట్టక ముందుకి ల్యాండ్ తీసుకున్నాడు మామయ్య 96లో 97లోనో 95లలో తీసుకున్నాడు. సో అది ఇష్యూ వచ్చింది. ఏంటి ఇష్యూ అంటే, సో నేను ఖచ్చితంగా మాట్లాడాలి, ఇది తప్పు. ఒక రిటైర్ అయిపోయిన ఎంఆర్ఓ సంతకం పెడితే 3 ఎకరాలు అంటే ఎంత ఉంటుంది రేట్ అక్కడ? ఇప్పుడు మాకు 50-60 పోతుంది అన్న. మాకు రంగారెడ్డి డిస్ట్రిక్ట్. అసలు మా మామయ్య కల్లకుర్తి గాని పిఎస్ల చుట్టూ తిరిగి 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 అందరిని ఇట్లా అడిగి సో అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి బయటలేసింది ఎవరంటే ఎంఆర్ఓ కింద ఉన్నది ఎవరంటే మామయ్య. కల్లకుర్తిలో వెంకటరెడ్డి అని ఉంటాడు, ఒక లాయర్. కల్లకుర్తిలో రాములు ఒక 50,000 తీసుకురా, సుప్రీం కోర్టులో వేయాలి, ఒక 50,000 తీసుకురా, హైకోర్టులో వేయాలి. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే అన్న, ఐక్నార్ లేసిన, ఎల్బీ నగర్ లేసిన, అక్కడ వేసిన ఇక్కడ వేసిన అని 10-20 లక్షలు మా మామయ్యని ముంచేసిండు. ఎంఆర్ఓ ప్రతి ఒక్కరిని అడిగినా నేను. ఎమ్మెల్యేల పిఎల్ దగ్గరికి వెళ్తే సార్ బిజీ. అదే కేటీఆర్ దగ్గరికి వెళ్ళిన సార్ బిజీ. నాకు హక్కు ఉంది, నేను ఒక భారతీయ మహిళగా ఇప్పటి వరకు స్పందించిన పాపను పోలేదు. అదే ఒక సెలబ్రిటీ ఇంట్లో కుక్క చచ్చింది అనుకో, ప్రతి 100 మీడియాలు. నేను అడుగుతున్న ఒక్కటే, ఇప్పుడు నా ఓట్లతో అవసరం ఉంది మీకు? ఎంత పెద్ద సీఎం అయినా ఎవరైనా సరే ఒక్క ఓటుతో ఆపోజిట్ వాళ్ళు ఏం లేదు, 50 లక్షలు. పాత రికార్డులు ఉన్నాయి కదా, పాత పానీలు ఉన్నాయి మీ మామ పేరు మీద. ఇది ఎక్కడ తప్పు జరిగింది అనుకోవచ్చు? జస్ట్ ఆన్లైన్ ఎంఆర్ఓ తప్పు చేసేటప్పుడు ఒక్కడికి 2 సార్లు ఆలోచించవచ్చు కదా. నాకు తెలిసి వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చారు అనుకో. ఇచ్చారు అక్క. ఇప్పుడు జాగా విషయానికి వస్తే వచ్చేటట్టుందా, అది కష్టమా? మా కల్లకుర్తి కాన్సెన్సీ కసిరెడ్డి గారు ఇప్పటి వరకు నీకు సోర్స్ ఉంది కదా, అక్కడనే కదా, డైరెక్ట్ గా సీఎం గారిని కలుసుకోవచ్చు కదా మీరు. దొంగన కొడుకులు ఎవడంటే పిఎల్, పక్కా కొడుకులు ఎవడంటే ఈ రోజు ఒక ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ ఈ రోజు ఆయన ఓడిపోయి ఫామ్ హౌస్ లో వంతున్నా అంటే దానికి కారణం ఓడంటే ఓన్లీ పిఎల్. వాడు బిజీ ఏం బిజీ అయినా బిజీ. ఇప్పుడు కూడా వచ్చారు కదా, ఓన్లీ పిఎల్. ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి అని ఇంటికి పోతే కూడా నన్ను అక్క. ఇప్పుడు మ్యాక్సిమం ఇంత అంటే పిఏల బయట రాజకీయం అనేది కూడా పిఏల వల్లనే ప్రాబ్లం అనేది ఎఫెక్ట్ పడుతుంది కదా. ఎంపీ కొండ సురేఖ గారు తెలుసు కదా మీకు, నేను కలవాలి అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి అన్న పిఏ అపాయింట్మెంట్ కావాలి ఇప్పియండి సార్ ఒకసారి అని చెప్పేసి ఒక ఆయన పి అంట అక్కడ ఉంటాడు. అక్క ఏంటుంటే ఆయన కాదు, కొండా సురేఖ గారు పిఏనే. చాలా మంది ఉంటారు కదా పిఏలు, ఒక పిఏ. సో అన్న నేను కలవాలి ఒకసారి రేవంత్ రెడ్డి అన్న తోటి. నేను అన్నా అంటే సో ఎందుకు అని అడిగిండు. అడిగితే ఆయన ఏమన్నాడు, ప్రాబ్లం ఏందో చెప్పు, నన్ను హాయ్ హలో వెల్కమ్ టు E9 టీవీ. నేను మీ సంతోష్. అండ్ మన ముందు పావనకు ఉంది. ఒకసారి అలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎట్లా ఈ మధ్య ఇంత ఫైర్ ఎందుకు, వెనక ఎవరిని చూసుకొని అక్క ఇట్లా మాట్లాడుతూ ఉన్నది, ఎవరినైనా క్వశ్చన్ చేస్తూ ఉంటుంది.
నాకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది అంటే ఈమెను చూస్తే ఒక అనొద్దు వేరే అనొద్దు, నాకు ఒక లెజెండరీ అంటే ఫైర్ బ్రాండ్ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఈమెను చూపించవచ్చు. నేను ఆమె వీడియోలన్నీ చూసినప్పుడు వాళ్ళు ఏమైనా వేస్తారా, కేసులు పెడతారా అనేది ఏది చూడు. ఈ ధైర్యం ఏంది? అక్కకి ఆల్రెడీ ఎమ్మెల్యే టికెట్ వస్తుంది అని మనకు తెలిసింది, వాస్తవమా కాదా మొత్తం అడిగే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే. ఓకే అక్క, ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది పెద్దగా ఏం లేదన్నా. అమ్మ నాన్న, 2 అన్నలు, 1 తమ్ముడు, నేను ఒక్కదాన్ని అమ్మాయిని. అక్కడ స్టార్ట్ అయింది. ఓకే ఓకే ఓకే. ఒక్కదాన్ని అమ్మాయి. ఎక్కడెక్కడ నెగిటివ్ ఎక్కడ? అమ్మ వాళ్ళది చింతపల్లి వరకాల. ఓకే. అమ్మ వాళ్ళది. నన్ను ఇచ్చింది కలకొండ, మాడుగుల మండలం. గీతక్క వాళ్ళ తెలుసా? రేవంత్ రెడ్డి గారిది మండలం. ఓకే. కలకొండ. అక్క ఇప్పుడు 2 అన్నలు, లాస్ట్ నువ్వు పులి అని చెప్పినావు, అవునా? డాడీ ఏం చేస్తూ ఉంటాడు? ఏం లేదన్న, వాచ్మెన్ ఉంటారు. ఇక్కడే అది మీకు ఐడియా ఉండొచ్చు అనుకుంటా, టీకేఆర్ కాలేజ్. ఓకే ఓకే. మమ్మీ? ఇద్దరు అక్కడే, అన్న వాళ్ళు అంతా అక్కడే. ఓకే ఓకే. మ్యారేజ్ అయిపోయింది అన్న వాళ్ళకి అందరికి? 2 అన్నలకు అయిపోయింది. పెద్దన్నకు ఒక పాప, ఒక బాబు. చిన్నన్నకు ఒక బాబు, తమ్ముడు ఉన్నాడు ఇప్పుడు మ్యారేజ్ కి. ముగ్గురు. నా తర్వాత తమ్ముడు. మొత్తం 4 మేము. ఓకే. తమ్ముని పెళ్లి కాలేదు. ఓకే. మీకు మ్యారేజ్ అయిందాక? అయింది. ఎంతమంది పిల్లలు? 2 బాబులు. 2 బాబులు. ఏం చేస్తూ ఉంటాడు బావ? ఏం చేస్తూ ఉంటాడు? బావ ఆర్ఎంపీ డాక్టర్. అవునా? మీరు నోటితో సూదులు ఇస్తూ ఉంటే ఆయన ఇంగ్లీష్తో సూదులు ఇస్తూ ఉంటాడా? అవును. ఓకే అక్క, మీరు అంటే సోషల్ అవేర్నెస్ గురించి కావచ్చు, ప్రతిదీ మీరు బాగా యాక్టివ్గా ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటే అరే భలే మాట్లాడింది, మంచిగా సురుకులు పెట్టింది, 9mm రాడ్లు దింపింది, మన తెలంగాణ భాషలో చెప్పాలంటే అనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు మరీ హై క్లాస్ ఏం కాదు, మరీ మిడిల్ క్లాస్ ఏం కాదు, ఓకే అంతే ఉన్నోళ్ళే. ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా, రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనే భయం. కానీ అంటే చిన్నప్పటి నుంచి ఈ విధంగానే ఉన్నారా మీరు? స్కూల్ అప్పటి నుంచి కూడా, లేదంటే ఈ మధ్య ఇట్లా తయారయ్యారు అనుకోవచ్చా? నాకు 11 yearsకి మ్యారేజ్ అయింది. నీకు 11 సంవత్సరాలు ఉన్నప్పుడు? 11 సంవత్సరాలకి మ్యారేజ్ అయింది. 2009లో మ్యారేజ్ అయింది. సో మామయ్య అనేది ల్యాండ్ తీసుకున్నారు రీసెంట్. 2019? 2008 అక్క. 2000 బచ్చగాను నేను. ఓకే అక్క, మీకు అంటే మేజర్గా అంటే ఇలాంటి ప్రాబ్లం అవుతుంది ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తే అని తెలియదా? అంటే మీకు ఏం ప్రాబ్లం అవ్వలేదు ఇప్పటివరకు? ప్రాబ్లమ్స్ అవుతూనే ఉంటాయి, కాకపోతే తప్పుగానే మాట్లాడాలి అంతే. అంటే ఇవాళ రేపు తప్పుగా మాట్లాడే వాళ్ళకు మీద కేసులు కావచ్చు, వాళ్ళ మీద నిందలు కావచ్చు. అయిందన్న, ఒక కేసు పెట్టిరు నా మీద. ఏం కేసు? ఎమ్మెల్యేల పిఎల్ని తిట్టిన అని చెప్పేసి కేసు అయ్యింది మాడుగులలో. సో నేను భయపడలే. 20 ఏదో షిడ్షేలంట, మీరు అట్లా తిట్టకూడదు, అది చేయకూడదు అంటే నేను ఒక్కటే చెప్తున్నా అన్న, నేను కష్టపడి పైకి వచ్చిన. ఇప్పటి వరకు ఎవరి సపోర్ట్ నాకు లేదు. మా ఎవరిదైనా, సో అమ్మ నాన్నది కానీ ఎవరిది కానీ. 11 yearsకి మ్యారేజ్ అయింది, 2 బాబులు. కొన్ని కష్టాలు చూసి కష్టపడుతూనే ఉన్నా. నేను ఎన్ని హాస్పిటల్లో హౌస్ కీపింగ్ చేసినో, ఎంత కష్టపడ్డానో అది నాకు తెలుసు. చాలా కష్టపడ్డా. ఇప్పటి వరకు నేను మేజర్గా కష్టపడ్డదాన్ని పక్కన పడితే 11 years మ్యారేజ్ ఏంటి? అమ్మ వాళ్ళు అట్లా చేసిరు. లవ్ మ్యారేజ్ కాదు కదా అన్న, అట్లాంటివి లేదు. మా అమ్మ చంపేస్తుంది. ఎట్లా డాక్టర్ని ఎట్లా పట్టారు మరి? మా చిన్న మేనమా వాళ్ళ బామ్మడిది, మా చిన్నత్త వాళ్ళ తమ్ముడు. ఈ 11 years మ్యారేజ్ స్టోరీ చెప్పక జనాలకు తెలవాలి. పావనక్క 11 years కంటే తొందరగా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం కలిగి చేసిరు. మంచి అబ్బాయి అని చెప్పేసి. సరే, మంచి అబ్బాయి దొరికిండు, సరే ఏజ్ పక్కన పెడదామన్న ఇంటెన్షన్ అనుకోవచ్చు. అప్పటికి మా సార్కి 27. 11 years 27. అప్పటికి 27 అన్న. అప్పటికి మ్యారేజ్ వరకు 22 years డిఫరెన్స్ మీ ఇద్దరికి. ఓకే ఓకే, వాట్ ఎవర్. మంచి అబ్బాయి, బాగుంటుంది, సెటిల్ ఫ్యామిలీ అని చెప్పేసి. మెయిన్ రీజన్ ఏంటంటే నాన్న కొంచెం డ్రింకర్. ఓకే. అమ్మ చాలా కష్టపడి మమ్మల్ని పెంచిందనమాట. చాలా కష్టపడ్డది అమ్మ. ఇక ఆయన డ్రింకర్ కదా, బాగుండదు అనే ఉద్దేశంతో తొందర పెళ్లి చేసింది. కొంచెం ఫైనాన్షియల్గా ఉన్నాం కదా అని చెప్పేసి తొందర మ్యారేజ్ చేసింది మా సార్కి. చేసిన తర్వాత మామయ్య అంత ముందుకే 96లో, నేను పుట్టక ముందుకే ల్యాండ్ తీసుకున్నాడు మామయ్య. 96లో, 97లోనో 95లలో తీసుకున్నాడు.
సో అది ఇష్యూ వచ్చింది. ఉమ్, ఏంటి ఇష్యూ అంటే 2019లో మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమైందంటే ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు. అవును ఐడియా ఉందన్న. అవును అవును. సో అల్ల ఏమైందంటే ఆన్లైన్లో ఎక్కలేదు, మామయ్య పేరు ఎక్కలేదు. ఎక్కకపోయేసరికి ఏమైంది, ఒక రిటైర్ అయిపోయిన ఎంఆర్ఓ సంతకం పెట్టిండు. ఉమ్, ఎవరి దగ్గర అయితే మామయ్య ల్యాండ్ తీసుకున్నాడో సో వాళ్ళ పేరు మీద వచ్చింది. జస్ట్ ఆన్లైన్లో వచ్చింది అంతే. ఉమ్, కబ్జాలో మేమే ఉన్నాం, ఉమ్, మొత్తం మేమే ల్యాండ్ చేసుకుంటున్నాము. బికాజ్ ఎంత అంటే మినిమం ఒక 30-32 ఉండొచ్చు. అప్పటి నుంచి బావ వాళ్ళు మామయ్య వాళ్ళు అత్తయ్య చేసిన అందరు ల్యాండ్ అదే చేసుకుంటున్నాం మేము. ఎకరాసా 32 ఎకరాస్? ఇయర్స్ ఓకే. అది 3 ఉంటుంది. 3 ఎకరాస్ ఓకే. అయితే జస్ట్ ఆన్లైన్లో వచ్చినంత మాత్రంలోని ఎవరి దగ్గర అయితే మామయ్య అసలు సంబంధం లేదన్న. ఇంకొక విషయం ఏంటంటే నీ దగ్గర నేను తీసుకున్నా, నేను బాగానే ఉన్నావు, నువ్వు రాలేదు నా దగ్గరికి, నీ తమ్ముడు వచ్చిండు. ఇది మన పేరు మీద చూపిస్తుంది, చేసుకుందాం. సో ఈయనే ఇంకా సో ఇక్కడ నుంచి నేను ఆలోచించుకున్నా ఇంకా. సో నేను ఖచ్చితంగా మాట్లాడాలి, ఇది తప్పు. ఒక రిటైర్ అయిపోయిన ఎంఆర్ఓ సంతకం పెడితే పాస్బుక్ వచ్చింది. ఒక రిటైర్ అయిపోయిన ఎంఆర్ఓ మాడుల మండలంలో రిటైర్ అయిపోయిన ఎంఆర్ఓ సంతకం పెడితే పాస్బుక్ వచ్చింది. ఇంకా షాకింగ్ ఏంటంటే వాడు పాస్బుక్ తెచ్చుకున్నాడు, వాడు తీసుకెళ్ళి కోర్టులో వేసిండు. అంటే దొంగతనం చేసినోడే నేను దొంగని అని చెప్పేసి పిఎస్కి వెళ్ళిండు. పిఎస్ వాళ్ళు ఏం చేశారు, సపోర్ట్ చేశారు, కోర్టులో యాక్సెప్ట్ చేశారు. దొంగని కాదు, వీడు మంచోడు, లొంగిపోయిండు కదా మంచోడు. 3 ఎకరాలు అంటే ఎంత ఉంటుంది రేట్ అక్కడ ఇప్పుడు? మాకు 50 పోతుంది అన్న. మాకు రంగారెడ్డి డిస్టిక్. అసలు మా మామయ్య కల్లకుర్తి కానీ పిఎస్ల చుట్టూ తిరిగి అందరిని ఇట్లా అడిగి ఆ టెన్షన్కి 10 years నుంచి ఫుడ్ తిన్నాక టెన్షన్ తోటి 1 year అవుతుంది. రేపటికి కరెక్ట్ 1 year చనిపోయిండు. అందరితో అయినా మా మామయ్య కానీ మా బావలు కానీ అసలు ఒకరి సొమ్ము ఆశించడం కానీ తాగడం కానీ అసలు ఎలాంటిది ఉండదు వాళ్ళ దగ్గర, అసలు ఉండదు. ఒకరి సొమ్ము ఆశించరు. సో అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి బయటలేసింది ఎవరంటే ఎంఆర్ఓ కింద ఉన్నది ఎవరంటే పట్వారి కింద ఉన్నది ఎవరంటే గిరిదార్. వీళ్ళు చేసిన తర్వాత నాకంత నాలెడ్జ్ లేదు, బయట ప్రపంచం నాకు తెలీదు. నా పని ఏంటి నేనేంటి అట్లా వెళ్ళిపోయినా చూసుకున్నా అందరిని అడిగినా. మా మామయ్య కల్లకుర్తిలో వెంకటరెడ్డి అని ఉంటాడు, ఒక లాయర్ కల్లకుర్తిలో. రాములు నువ్వు ఒక 50,000 తీసుకురా, సుప్రీంకోర్టులో వేయాలి, ఒక 50,000 తీసుకురా, హైకోర్టులో వేయాలి. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే అన్న, ఇప్పుడు నీకు నాకు లొల్లి, ఇప్పుడు నువ్వు లేనిది పోలీస్ ఆయన ఎట్లా పంచాయతీ చెప్తాడు, తెంపలేదు కదా. ఆ లాయర్ ఏం చేసిండు, మా బావ లేకుండా మా మామ లేకుండా హైకోర్టులో వేసిన రాములు అంటే మా మామ కొంచెం ఉంది, నాలెడ్జ్ ఉంది, చదువుకుండు, కానీ అంత బయట ప్రపంచం ఎవరికి తెలియదు మాకు. ఏం చేసిండు, ఆ కోర్టులు వేసిన ఈ కోర్టులు వేసినని. ఇప్పుడు కోర్టుకి అన్నప్పుడు మేము ఉంటేనే నువ్వు వెయ్యాలి, అప్పుడు కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. ఐక్నార్లు వేసిన, ఎల్బీనగర్లు వేసిన, అక్కడ వేసిన ఇక్కడ వేసిన అని 10-20 లక్షలు మా మామని ముంచేసిండు. 10-20 లక్షలు మా బావలకు తెలియదు. మా సార్ చదువుకున్న అసలు పని ఏంది వాళ్ళేంది, మా 2 బావలు కానీ మా సార్ కానీ అంతే, ముగ్గురే. మా మామయ్యకి ఆ టెన్షన్కి బాధపడి చనిపోయింది మామయ్య. ఆ బాధకి చనిపోయినప్పుడు ఇంకా నేను విసిగిపోయినా. సో ప్రతి ఒక్కరిలో తప్పే కనిపించింది. ఎంఆర్ఓ ప్రతి ఒక్కరిని అడిగినా నేను. ఎమ్మెల్యేల పిఎల్ దగ్గరికి వెళ్తే సార్ బిజీ అంతే. అదే కేటీఆర్ దగ్గరికి వెళ్ళినా సార్ బిజీ. ప్రతి ఒక్క ఎంఆర్ఓల దగ్గర ఎంపీల దగ్గర తిరిగి విసిగిపోయిన తర్వాత తిట్టేసిన. నాకు హక్కు ఉంది, నేను ఒక భారతీయ మహిళగా ఇప్పటి వరకు స్పందించిన పాపను పోలేదు ఇప్పటివరకు. అదే ఒక సెలబ్రిటీ ఇంట్లో కుక్క చచ్చింది అనుకో, ప్రతి 100 మీడియాలు పెట్టుకొని ఆడ చేస్తారు. ఓన్ బిడ్డ వేసుకొని పోయింది అనుకో ఆడ ఉంటారు. కానీ ఒక కామన్ మ్యాన్కి
ఒక ఒక ఉమెన్ అయి ఉండి నేను బయటకు మీరు ఒక రీల్ చేసిర్రు, ఇదేనా టాపిక్? ఇదే ఇదే రీసెంట్ గా అవును చేసిర్రు? ఇదే. అసలు నేను ఒక భారతీయ మహిళగా, నేను ఒక ఉమెన్ గా, ఒక ఓటర్ గా నేను అడుగుతున్న ఒక్కటే, ఇప్పుడు నా ఓట్లతో అవసరం ఉంది మీకు. ఎంత పెద్ద సీఎం అయినా ఎవరైనా సరే ఒక్క ఓటుతో దింపగల శక్తి ఒక ఓటర్కే ఉంటుంది. అవును. సిగ్గు శరం లేకుండా దాంట్లోని ఓట్ల అది నోట్లకి కోట సీసాలకి బిర్యానీలకు అమ్ముకుంటారు ప్రతి ఒక్కరు. ఒక ఎమ్మెల్యే ఉన్నావు దేనికున్నావు? ఎమ్మెల్యేవై ఎందుకున్నావు? ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఎందుకున్నావు? ఇప్పుడు ఒక తండ్రి ఉంటాడన్న ఇంట్లో, ఒక తండ్రి ఇప్పుడు కష్టం వస్తే తండ్రి తీర్చాలి, తండ్రి బాధ్యత అది. ఇప్పుడు నేను నా తండ్రి ఉన్నాడు కాదక్క. ఇప్పుడు మీ జాగ విషయానికి వస్తే అసలు మీ మామ పేరు మీద ఎక్కలేదా? ఈ 30 సంవత్సరాల నుంచి మీరు పనిచేస్తా ఉన్నారు. రీసెంట్గా 10 years నుంచి ఆన్లైన్లో, మళ్ళీ చెప్తున్నా, ఆన్లైన్లో జస్ట్ ఆన్లైన్లో చూపించలేదు మామయ్య పేరు అంతే. ఉందా అన్న? పట్ట కాదు, రికార్డులు కానీ, పానీలు కానీ, కబ్జాలు కానీ మొత్తం మేమే ఉన్నాం. ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే రాలేదు, ఎవ్వరు రాలేదు. ఒక ఎంఆర్ఓ ఎందుకు ఉంటాడన్న? ఎంఆర్ఓ ఎందుకు ఉంటాడు? ఎంఆర్ఓ డ్యూటీ అయింది ఫస్ట్. ఇప్పుడు మోడీ అయినా సరే భూమి కొంటే ఎంఆర్ఓ సంత కోసం నిలబడాల్సిందే. ఒక మోడీ అయినా, ఒక సీఎం ఏమన్నారు వీళ్ళు ఎంఆర్ఓలు? ఇప్పుడు పాత ఎంఆర్ఓ కాకుండా ఇప్పుడున్న వాళ్ళు ఏమన్నారు అడిగితే? ఏం లేదు, ఇది జెన్యున్గా లేదు, ఆగండి, కోర్టు నుంచి రావాలి. మనం సంతకం పెట్టేటప్పుడు కోర్టు నుంచి రావాలని చెప్పాలి కదా. ఇప్పుడు ఒక్కటే చెప్తున్నా అన్న, నీ పేరు నుంచి నేను చేసుకుంటున్నా. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళే చేసుకుంటారా? ఒక్క మాట, ఇప్పుడు నీ పేరు నుంచి నేను రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నా. నేను ఒక ఎంఆర్ఓని. నా డ్యూటీ ఏంది? నీకు ఇష్టం ఉందా లేదా, నీ భార్యకు ఉందా లేదా, నీ పిల్లలకు ఉందా లేదా, వాళ్ళతో మాట్లాడిపియాలి. అక్కడ భూమి ఉందా లేదా, ఈ సర్వే నెంబర్ కరెక్టా లేదా అని చెయ్యాలా లేదా. ఒక ఎంఆర్ఓ అయ్యింది పీకనికున్నావా కాన్సెన్సీలో నువ్వు? దేనికున్నావు? అదేం లేదు. కిందంగా లంచాలు ఇవ్వాలి, మీదంగా సంతకాలు పెట్టాలి. ఇప్పటివరకు ఇంకా కానే కాలేదు. జాగా ఎవరున్నారు దాని మీద? కబ్జాలో మేమే ఉన్నాం. ఓకే, కబ్జాలో మేము ఏమంటారు? వాళ్ళు ఏమంటారు? ఆపోజిట్ వాళ్ళు? ఆపోజిట్ వాళ్ళు ఏం లేదు, 50 లక్షలు ఇస్తాం, 50 లక్షలు అంతే. పాత రికార్డులు ఉన్నాయి కదా, పాత పానీలు ఉన్నాయి మీ మామ పేరు మీద. ఇది ఎక్కడ తప్పు జరిగింది అనుకోవచ్చు? జస్ట్ ఆన్లైన్ ఎంఆర్ఓ పట్వారి గిర్దారి షాకిర్ అని ఉంటాడు ఒకడు, షాకిర్ అని ఉంటాడు పట్వారి, వాని వల్ల జరిగింది ఇదంతా. ఇప్పుడు ఏమంటున్నా అడిగితే? ఏముంది అన్నికే ఏం లేదు, వాళ్ళ భూమి వాళ్ళు చేసినాం. ఇప్పుడు 10 సార్లు నీ కాడికి వచ్చినాం కదా, రావాలి కదా నువ్వు. ఇప్పుడు నీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే నువ్వు మాట్లాడు, కలెక్టర్ దగ్గరికి వెళ్తే రూల్స్ మాట్లాడతావు, ఆర్డీ ఆఫీస్కి పోతే కూడా రూల్స్ మాట్లాడతారు. మరి తప్పు చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించవచ్చు కదా. నాకు తెలిసి వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చారు అనుకో. అవును, ఇచ్చిరు. మా మామయ్య కూడా ఇచ్చిండు కదా మాకు న్యాయం చేయమని. కాళ్ళ మీద పడ్డాడు పిఎస్కోయి మా అడుగుల మండలంలో, కాళ్ళ మీదకి ముసలైన పోయి కాళ్ళ మీద పడ్డాడు మా మామయ్య. అయ్యా నాకు న్యాయం చేయండి, నేను కష్టపడి సంపాదించుకున్నాను. ఏ ఒక్క నా కొడుకు అసలు స్పందించలేదు. దానికేనా ఇప్పుడు మీరు చేసింది? దానికే ఇప్పటి వరకు ఎవరు స్పందించట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. న్యాయం కోసం చేయండి. ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్నావు, 1 రూపాయి కూడా వేసుకోవర్రా నాయన మీరు. మళ్ళీ చెప్తున్నా మీకు, ఎంఆర్ఓలకి, ఎంపీలకు, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అందరు పొట్టలు కొట్టుకి బతుకుతున్నారు కదా, 1 రూపాయి కూడా మీరు వేసుకోలేరు. ఇది రాసి పెట్టుకోండి. మా మామయ్య చచ్చిపోయడానికి రీజన్ ఓన్లీ ఎంఆర్ఓ గాన్లే, ఇంకెవ్వరు కాదు. మా మామయ్యని చూపిస్తా మీకు అందరికీ. ఈరోజు మా మామయ్యని కోల్పోయిన వీళ్ళ వాళ్ళని, ఈయనను కోల్పోయింది ఓన్లీ ఎంఆర్ఓ గాన్ల వల్ల. ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాడు, ఇన్స్టాలో ఉంటాడు, ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, మొత్తం ఈయననే. ఈయనంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా భర్తను అన్నాడు, నేను పుట్టక ముందుకే, నా పిల్లలు పుట్టక ముందుకే నా పిల్లల గురించి ఆలోచించేది ఎవరు అంటే అత్త మామనే. మన తల్లిదండ్రులు ఎప్పటికీ కాదు. మన తల్లిదండ్రులు మనం చూసుకోవద్దు, పెళ్ళి అయిపోతుంది కాబట్టి. అది ప్రతి ఒక్కరు, మా అత్త మంచిది కాదు, మా మామ మంచోడు కాదు, మా బావలు మంచోడు అంటారు. మరి నీ తల్లి చీపురు పట్టుకొని రోడ్ల మీద పట్టి ఏడికాడు కొట్టింది, అప్పుడు మర్చిపోయినావా? అత్త ఒక మాట అనగానే ఎగిసి పడుతుంది, సపరేట్ కాపురం పెట్టుకుంటుంది. 25 సంవత్సరాలు నీకు మొగడు ఏ నుంచి వచ్చిండు? నేను ఒక్కటే చెప్తున్నా సంతోషన్న, మీరు ఏమని అనుకోండి, ఇప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఎవరైనా మనం పుట్టక ముందు మన గురించి కానీ మన పిల్లల గురించి ఆలోచించేది మన భర్త కాదు, ఓన్లీ అత్త మామనే.
వాళ్ళు మాత్రమే. నీ తల్లిదండ్రులకు నీ మీద ఎంత ప్రేమ ఉన్నా 10,000 20,000 ఇస్తారు, లేదో 1,00,000 లేకపోతే 10 లక్షలు ఇచ్చి నేను బయటకు వెళ్ళగొడతారు అంతే. పొలం ఏమని ఉంటే దమ్ముంటే నీ తల్లిదండ్రులకు ఎకరం పొలం తీసుకురాలేవు, ఇవ్వరు. నీ అన్నదమ్ములు ఇస్తారా? బ్లడ్ రిలేషన్ కదా, ఇస్తారా? ఆడపిల్ల వచ్చినప్పుడు చీరనో ఇంత బియ్యమో మోస్తారు. కానీ ప్రతి ఒక్క కోడలు తెలుసుకోవాల్సింది ఏంటంటే అత్తమామని చూసుకోండి, మన తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కొడతారు. సో వీళ్ళని కూడా అట్లా యాక్సెప్ట్ చేయండి. చేస్తే దీనికంటే ఇంకా మంచిది ఏమి ఉండదు. మన తల్లిదండ్రులు కొట్టినా తిట్టినా ఎట్లా పడతామో అత్తమాను కూడా అట్లా చూడండి, అంత ప్రేమతో చూడండి. ప్రతి ఒక్క నెత్తిలో పెట్టుకుంటారే తల్లి, ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను, నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు మిమ్మల్ని అత్తమామ. మీకు ఆస్తులు ఇస్తున్నారు, బంగారు లాంటి వాడు సన్నాసి అయినా సరే, ఓ మొగని ఇస్తున్నారు, ఓ పిల్లల్ని ఇస్తున్నాడు, వంశం ఇస్తున్నాడు. నీ తల్లిదండ్రులు ఇవ్వట్లేదు, నీ తల్లిదండ్రుల వల్ల నీ వంశం ఏం నిలబడదు. నీ గాడిదకి వచ్చినట్టు 20 సంవత్సరాలు వచ్చిందనుకో ఇది ఎప్పుడు పోతుంది రా అని చూస్తారు అంతే. 25 సంవత్సరాలు వచ్చిందనుకో దీన్ని ఎప్పుడు పెళ్లి చేయాలి అని చూస్తాడు. ఓకే అక్క, ఇప్పుడు జాగా విషయానికి వస్తే వచ్చేటట్టుందా, అది కష్టమా? అస్సలు రావట్లేదన్న, ఇంకా ఎవ్వరు స్పందించట్లేదు. మా కలకుర్తి కాన్సెన్సీ కసిరెడ్డి గారు ఇప్పటి వరకు స్పందించట్లేదు. ఇంకా ఎవరిని అంటే అక్కడున్న మీ ఎమ్మెల్యేని ఎవరిని అడగలేదా? మీ లోకల్ ఎమ్మెల్యేని? అందరికా అన్ని ప్రూఫ్లు ఉంటాయి సంతోష్ అన్న. తిరిగి 10 జాతలు చెప్పులు అయిపోయినాయి. అది కూడా చూపిస్తా. మా లోకల్ ఎమ్మెల్యే కాడికి పోయినా, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినా. ఎవరు ఎమ్మెల్యే? మీ లోకల్ ఎమ్మెల్యే కసిరెడ్డి. ఇగో చూడండి, కసిరెడ్డి ఎమ్మెల్యే, కలకుర్తి కాన్సెన్సీ ఎమ్మెల్యే కసిరెడ్డి గారు. అబద్ధం చెప్పడానికి ఏం లేదు. ప్రతి ఒక్కరి దగ్గరికి తిరిగి ఏమన్నాడు ఎమ్మెల్యే? ఏమన్నాడు? అన్నకి ఇట్లా మమ్మల్ని ఆగం చేశారంటే కోర్టుకి వెళ్ళు అంతే. ఇప్పుడు ఎమ్మెల్యే చెప్పింది, ఒక కలెక్టర్ చెప్పింది, ఎంఆర్ఓ ఎట్లా చేస్తాడు? చేయడు కదా, చెయ్యాడు. చేసే హక్కు లేదు. ప్రతి సోమవారం రోజు ఎంఆర్ఓ కలెక్టర్ ఆఫీస్కి రావాల్సిందే. మరి ఏది న్యాయం? ఏది వచ్చేటట్టుందా? కష్టమా? ఎవరు నేను చచ్చిపోయినా సరే మాకు ఇంకొంది వద్దు, మాకు కావాలి ఖచ్చితంగా. ఇంట్లో నేను చస్తానో గెలుస్తానో ఓడుతానో తెలియదు, కానీ ఇది మా మామయ్య ఆస్తి. ప్రతి ఒక్క రూపాయి కష్టపడి సంపాదించింది కాబట్టి ఇలా నేను చచ్చిపోయినా సరే. అందుకే నేను ఎవ్వరిని ఇన్వాల్వ్ చేయట్లేదు. మా బావలను కానీ, మా హస్బెండ్ కానీ, నా పిల్లలను కానీ ఎవ్వరిని ఇన్వాల్వ్ చేయట్లేదు. సో నేను ఒక్కటే చెప్పిన, గెలుస్తా, ఓడుతా, సస్తా కావచ్చు. మా అమ్మ మా నాన్న కూడా చాలాసార్లు తిడతారు, ఎందుకు తిడుతున్నావు వాళ్ళని, వద్దు, నేను చంపుతారు, చేస్తారు. ఈరోజు వస్తాం, రేపైతే చావలేం కదా. ఈరోజు వచ్చిన రేపైతే చావలేం కదా, ఏదో ఒక రోజు అయితే వస్తాం కదన్నా. సో నేను అదే ఒక్కటే అనుకుంటున్నా, మా మామ భూమి నా హక్కు, నాకుంది, పోరాడే హక్కు ఉంది. సో నేను అందరికి ఒకటే చెప్పా, నేను పులి మీద సవారు చేస్తున్నా. సో పులి దింపినా మింగేస్తుంది, ఎక్కినా మింగేస్తుంది. సో మీరు రాకండి. నా ఫ్యామిలీని కానీ ఇన్స్టాలో మా సార్ది తప్ప నా పిల్లలది కూడా నేను పెట్టాను. అవును, నా పిల్లలది కూడా నేను పెట్టాను, లేదు. అవును, పెట్టాను నేను. ఎందుకంటే చెప్పలేము, అట్లా కూడా బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు ఉంటారు. అవును. సో నా పిల్లలది పెట్టాను. సో మా హస్బెండ్ కూడా కొంచెం అటు బయటికి వెళ్ళినాము. రీసెంట్గా వెళ్ళినప్పుడు అదొక్క వీడియోనే మా హస్బెండ్ పెట్టినా తప్ప మిగతాది నేను పెట్టాను కూడా. బెదిరింపు కాల్స్ వస్తాయి? డెఫినెట్గా వచ్చినాయి అన్న, వచ్చినాయి. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, ఎమ్మెల్యేల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, ఎంపీల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, అవసరం లేదు. సరే అవసరం లేదు కదా, ఒక్కటే అడుగుతున్నా, నిజాయితీగా చెప్పు, నేను ఒప్పుకుంటా అని చెప్పిన. ఇప్పుడు ఎమ్మెల్యేని ఎంచుకుంది మన అవసరం కోసము, మనకుండే ప్రాబ్లమ్స్. ఇప్పుడు కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణని ఒక ఊపేసిన వ్యక్తి. 10 సంవత్సరాలు, మినిమం 10-15 అనుకోవచ్చు. 10 సంవత్సరాలు. సో ఆయన ఎందుకు తీసి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అని పెట్టిరంటారు? ఇంకా బెటరు అనే ఉద్దేశం కలిగే కదా. ఇప్పుడు అన్న చేస్తుండో చేయట్లేదో, అదేంది అన్ని ఆడ చెరువుల్లో ఉంటున్నా, ఈడ తోముతున్నా అని చెప్పేసి ఆయన వర్షంలో ఆయన వెళ్ళిపోతున్నాడు. సో ఇప్పుడు ఏమో పెళ్లి కాగానే పిల్లలు పుడతారు. నీకు సోర్స్ ఉంది కదా, అక్కడనే కదా, డైరెక్ట్ గా సీఎం గారిని కలుపుకోవచ్చు కదా మీరు. దొంగన కొడుకులు ఎవరంటే పిఏగాన్లే, పక్కా కొడుకులు ఎవడంటే పిఏగాన్లే. 100% నేను చెప్తాను. ఈ రోజు ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఈరోజు ఆయన ఓడిపోయి ఫామ్ హౌస్లో వంతున్నా అంటే దానికి కారణం ఓడంటే ఓన్లీ పిఏ.
వాడు బిజీ బిజీ ఏం బిజీ అయినా బిజీ ఎందుకు నా పీక్ అనుకున్నాడా మొన్న కౌశిక్ రెడ్డి గారిని వీడియో చూసిరా బిడ్డని పిల్లని తీసుకొని బయట ఎన్నో ఎంజాయ్ చేస్తుండు దానికా మిమ్మల్ని ఎట్లా బదలాడాను మేము చచ్చిపోతాం మీరు ఓట్లు అయిపోతే కొంగు పట్టుకొని అడిగింది కదా కౌశిక్ రెడ్డి గారిని పిల్లము కొంగు పట్టుకొని అడిగింది కదా మరి ఇప్పుడు ఎందుకో రారు ఇప్పుడు కూడా వచ్చి అడగలే ఓన్లీ పిఎల్ఏ ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి అని ఇంటికి పోతే కూడా నన్ను కలవలియలేదు యాక్సెప్ట్ చేయలేదు సార్ బిజీ ఓట్లప్పుడే మాత్రం ఓంగొంగి దండాలు పెడతారు వచ్చి నా పిల్లలు మూడీలు కూడా కడుగుతారు ఇంకేం పోరు అప్పుడు ఇంకా పోతారా ఇప్పుడు సర్పంచ్ని ఓట్లు రీసెంట్గా అయినాయి ఇప్పుడు రమ్మను మీకు ఏం ప్రాబ్లం ఉంది మీ గల్లీకి ఏం ప్రాబ్లం ఉంది మీ ఇంట్లో ఏం ప్రాబ్లం ఉంది రమ్మను ఎవడొస్తాడు రాడు అయిపోయింది కదా ఫేకు అంటే కాదక్క ఇప్పుడు పిఎల్ కాకుండా వేరే సోర్స్ ఉండదా సీఎంని కలవడానికి అన్నా ఒక సీఎం చెప్తే ఈ తెలంగాణ ఎంతవరకు ఉందో రేవంత్ రెడ్డి అన్న చెప్తే ఆగిపోతుంది ఒక కేసీఆర్ అన్న మాజీ సీఎం అయినప్పటికీ ఒక నెక్స్ట్ సీఎం అయిన అనుకో అయిపోతుంది అవుతాడు ఆయన ఇక అవుతాడా కాదా అనేది ఆ దేవుని చిత్తం ఇక మనం దాని గురించి మాట్లాడలేము జ్యోతమ్మ దగ్గరికి పంపించాలి పంపించాలి మన దీపేశ్వరమ్మ దగ్గర అక్క ఇట్లా అంటది ఇక ఈ అక్కది మనం చెప్పలేంలే అక్క ఇప్పుడు మ్యాక్సిమం ఇంత అంటే పిఏల బయట రాజకీయం అనేది కూడా పిఏల వల్లనే ప్రాబ్లం అనేది ఎఫెక్ట్ పడుతుంది కదా నేను ఒక ఎంపీని కలవాలనుకున్నా సో ఒక ఎంపీని చెప్పడం వల్ల తప్పులేదు ఎందుకంటే మనం ఏదైనా జెన్యునే ఎంపీ కొండా సురేఖ గారు తెలుసు కదా మీకు కొండా సురేఖ సో అది కూడా చూపిస్తా నేను కలవాలి అని చెప్పేసి వెళ్ళిన మాట్లాడినా అయితే రేవంత్ రెడ్డి అన్న పిఏ అపాయింట్మెంట్ కావాలి ఇప్పియండి సార్ ఒకసారి అని చెప్పేసి ఒక ఆయన పి అంట అక్కడ ఉంటాడు అక్క ఏంటుంటే ఆయన కాదు అక్కడ ఉంటాడు సీఎం గారి దగ్గర ఉంటాడు ఆయన కాదు ఈ కొండా సురేఖ గారు పిఏనే కొండా సురేఖ పిఏ చాలా మంది ఉంటారు కదా పిఏలు ఒక పిఏ సో అన్న నేను కలవాలి ఒకసారి రేవంత్ రెడ్డి అన్నతోటి అంటే అన్నాడు నేను అన్నా అంటే సో ఎందుకు అని అడిగిండు ఇక కొండ సురేఖ సో అడిగిన అడిగితే ఆయన ఏమన్నాడు ప్రాబ్లం ఏందో చెప్పు నన్ను పర్సనల్గా కలువు అర్థమైందా ప్రాబ్లం ఏందో చెప్పు నన్ను పర్సనల్గా కలువు అప్పుడు చెప్తా అట్లున్నారు అంతే అదే నన్ను నువ్వు పర్సనల్గా కలువు నువ్వు ఒక్కదాని వేరా పర్సనల్గా కలువు సో నేనన్నా నేనేమని పిలుస్తున్నా నిన్ను అన్నా అని పిలిచిన నువ్వు ఎట్లా యాక్సెప్ట్ చేయాలి నన్ను చెల్లగా చేయాలా లేదా నేను అన్నా మళ్ళీ మళ్ళీ అన్నా అని పిలుస్తుంటే కూడా సేమ్ రిపీట్ నన్ను పర్సనల్గా కలువు మాట్లాడడానికా ఏంటి పర్సనల్ ఇప్పుడు మాట్లాడడానికి అయితే ఫోన్లో మాట్లాడతాడు కదా ఫోన్లో మాట్లాడతాడు పర్సనల్గా ఎందుకు కలవాలి ఫామ్ హౌస్కి ఏమన్నా రమ్మన్నాడా ఏంటి అసలు ఏనో ఇక్కడ వరంగల్కి రా మాట్లాడదాం పర్సనల్గా రా దాని తర్వాత నేను అపాయింట్మెంట్ ఇప్పిస్తాను సీఎం గారిది రేవంత్ రెడ్డి అన్నది సో అప్పుడన్నా కొడుక డైరెక్ట్ మొహం మీద నేను భయపడనన్నా ఉంటా పోతా కొడుక పెట్టి అంతే ఇంకా కొడుక పెట్టి అంటే లంచాలు ఇవ్వాలి ఎమ్మెల్యేల పిఏలకు లంచాలు ఇవ్వాలి ఎంపీ పిఏలకు లంచాలు ఇవ్వాలి లంచం ఈ గవర్నమెంట్ జాబులు వేసే ప్రతి ఒక్కరి మీద విరక్తి వచ్చిందన్న నిజం సంతోష్ అన్న నీ మీడియాలో చెప్తున్నా కదా గవర్నమెంట్ జాబులు చేసే ప్రతి ఒక్కరు వార్డన్లే కానీ హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్కరు నా దృష్టిలో భార్యలు కానీ భర్తలు కానీ వ్యభిచారులే వీళ్ళందరికంటే గవర్నమెంట్ జాబులు చేసి ఇట్లా లంచాలు తీసుకొని బ్రతికే కంటే స్వాతి నాయుడు బెటర్ స్టేట్మెంట్ ఇది అవును 100% చెప్తున్నా నా మీద కాంట్రవర్సీ వచ్చినా నో ప్రాబ్లం స్వాతి నాయుడు 100% బెటరు అర్థమైందా దాని శరీరా అనేది అమ్ముకొని దాని పిల్లల్ని పోషించుకుంటుంది ఎవరిని మోసం చేయట్లేదు అది ఎవరిని మోసం చేయట్లేదు ఇప్పుడు వీడికి వచ్చిందంటే నాకు ఇష్టం ఉంది నీ స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూస్ అంటే నాకు ఇష్టం ఉంది సో అది కూడా అంతే ఎవరిని మోసం చేయట్లేదు ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు స్వాతి నాయుడు
కానీ మీరు గవర్నమెంట్ జాబ్ చేసుకుంటా ఎంఆర్ఎల్ కానీ ఎంపీలు కానీ ప్రతి ఒక్కరు కానీ లంచాలు తిని ప్రతి ఒక్క రక్తాన్ని పీల్చుకొని తింటున్నారు. ఈరోజు ప్రతి ఒక్క మండలంలో ఉంది సంతోష్ అన్న, ప్రతి ఒక్క మండలంలో ఉంది భూమి సమస్య. ఎవరి నుంచి వచ్చింది? ఒక ఎంఆర్ఓ గాని వల్ల వచ్చింది, ఒక ఎమ్మెల్యే వల్ల వచ్చింది, ఒక ఎంపీ వల్ల వచ్చింది, ఎవరి వల్ల రాలేదు. ఈ అలా మీరు హాస్టల్లో ఎంతమంది ఎందుకన్నా సూసైడ్ చేసుకుంటారు? అవును. ఫుడ్ పెట్టడానికి వీళ్ళ గుద్దేమన్నా వస్తుందా? వీళ్ళ పిల్లలను వండబెట్టి ఏమన్నా తీసుకొచ్చి పెడుతురా? గవర్నమెంట్ సొమ్మే కదా, గవర్నమెంట్ ఇచ్చేదే కదా. నీకు జీతం రాకపోతే అడుగు, గవర్నమెంట్ అని చూడు అడుగు. నీకు అడిగే హక్కు ఉంది, నీకు అడిగే హక్కు ఉంది. కానీ పసిపిల్లల్ని నేను పొద్దున చూసిన ఒక ఆమెనంటే ఏదో వాడను అమ్మాయికి ఏదో ఓవర్ పీరియడ్ అయిపోయి చనిపోయిందంట. మీరు చూసి కాలేజ్ మునుగ రామ్మోహన్ రెడ్డి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఒక ఉమెన్ అయ్యుండి పీరియడ్ ఎట్లొచ్చింది సూపి అంటే ఏమన్నట్టు నువ్వు ఆడదానివేనా? అసలు కొట్టే అర్హత ఉందా? తప్పు చేస్తే కొట్టు, పడతారు. ఫుడ్ పెట్టడానికి చేస్తారు, ప్రతి ఒక్కదానికి చేస్తారు. మీరే మనుషులే, ఆడవాళ్ళ గాడిదలే మీరు. ఒక్కొక్కరికి జాబులు లేక అరుస్తున్నారు, జాబులు లేక మొత్తుకుంటున్నారే సిగ్గులేరా మీరు. గవర్నమెంట్ హాస్పిటల్ కో రియాక్ట్ అవుతారేమో. నేను చేసిన హాస్పిటల్ది గవర్నమెంట్ హాస్పిటల్ కి పోతే ఏ ఒక్క రియాక్ట్ గారు. నేను మింగేస్తున్నా, ఎందుకంటే కొంచెం డాక్టర్లను రెస్పెక్ట్ తోటి ఆల్మోస్ట్ వాళ్ళని కూడా తిట్టిన. ఎమర్జెన్సీ మెడిసిన్ ఇది, ఎమర్జెన్సీ. ఇప్పుడు మేము హాస్పిటల్కి వెళ్తాం, మా పేరు మీద వస్తాయి గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క టాబ్లెట్ కానీ ఇంజక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ మా పేరు మీద వస్తుంది. మా పేరు మీద బెడ్ ఉంటుంది. డెలివరీ అయ్యేటప్పుడు ఇంత నీచంగా మాట్లాడతారు తెలుసా సిస్టర్. ఆడవేనా అవి? ఏమంటారు? మోహన్ కాడ అన్నప్పుడు తెలియదా? మోహన్ కాడ అన్నప్పుడు తెలియదా అంటే మరి మీరు కూడా వండుకొని కంటూరు కానీ నువ్వు జడ్జిని కనుకో, పోలీస్ దవాఖానకో ఎంత నీచంగా మాట్లాడతారు తెలుసా సిస్టర్లే. మళ్ళా సిస్టర్లే. పాయింట్కి వచ్చినాక మా చుట్టాలు ఉంటే వెళ్ళిన నేను ఆల్రెడీ బయట తెలుసు నా గురించి మ్యాక్సిమం ఎట్లా ఉంటుంది వీడు పెడితే ఎట్లుంటుందని. వెళ్ళి అడుగుదామని వెళ్తే ఏ బాబు చెప్పేది నువ్వు ఎవడు బాబు, అసలు మీరెవరు? మళ్ళీ వీళ్ళు మెయిన్ డాక్టర్లు కూడా కాదు. ఏం చేస్తారు అనుకున్నావు? మా ఆయన రాత్రి ముద్దు సంతోషన్న మీరు ఒక మాట అన్నారు. మెయిన్ డాక్టర్లు ఏం చేస్తారు తెలుసా? బిజీ ఉంటారు. ఎలా బిజీ ఉంటారు తెలుసా సంతోషన్న? ఓన్లీ ఫోన్లు చూడడం వల్ల బిజీ అన్న వాళ్ళు, చాటింగ్ చేయడం వల్ల బిజీ సంతోష్ అన్న. చాటింగ్ చేయడం వల్ల ఫోన్లు చూడడం వల్లనే బిజీ మెయిన్ డాక్టర్లు. దాంట్లోనే బిజీ, ఇంకేం బిజీ ఉండదు. ఒక గవర్నమెంట్ డాక్టర్వి, నీకు హక్కు ఉంది, నువ్వు చూడాలి. చూడడానికే నీకు 40,000, 50,000, 70,000, 1,00,000 ఎందుకు ఇస్తున్నా? పీకనికి ఇస్తున్నా గవర్నమెంట్. రోడ్ల మీదకి ఎందుకు వచ్చినా? ధర్నాలు చేస్తారు జీతాలు లేకపోతే. డ్యూటీలు చేయండి కరెక్ట్గా. ఈ రోజు మీరు గవర్నమెంట్లో హాస్పిటల్ ఉన్న సిస్టర్లు కానీ డాక్టర్ కానీ ప్రతి ఒక్కరు సిన్సియర్గా డ్యూటీ చేస్తే ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లా వస్తుండే చెప్పండి? ఎట్లా వస్తుండే సంతోష్ అన్న? వస్తాయా? మీరు చేయబట్టే కదా. అవును, మీరు చేయబట్టే ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్ వస్తున్నాయి. మంచిగా ఉండగానే బయట స్కానింగ్ రాస్తున్నారు. మళ్ళీ ఆ డాక్టరే ఇంట్లో డాక్టర్. ఇంకో విషయం చెప్పనా? సో మా మామయ్యని తీసుకెళ్ళినా, మా మామయ్య క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి మా మామయ్యని తీసుకెళ్ళినా, ఈ మెడిసిన్ చాలా అర్జెంటు, వెళ్ళేందుకు తేవాలి? బయట మీ జడ పెట్టింది మెడికల్ షాప్. ఇప్పుడు ప్రతి ఒక్కరి పేరు మీద అన్న నెలకి ఇప్పుడు నేనున్నా అనుకో, సపోజ్ నాదే చెప్తున్నా, ప్రతి నెల అన్న నాకు ఇంజక్షన్స్ కానీ మెడిసిన్స్ కానీ డోలో టాబ్లెట్ కానీ ఇంజక్షన్స్ కానీ సెలన్ కానీ ప్రతి నెల గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ నుంచి వస్తుంది. సో మరి అవి ఎక్కడ పోతున్నాయి? నేను వచ్చినప్పుడు, నేను హాస్పిటల్కి వచ్చినప్పుడు ఎక్కడ పోతున్నాయి అవి? నువ్వు ఎమర్జెన్సీ అంటావు, బయట ఇప్పుడు నా పేరు మీద వచ్చిన మెడిసిన్ తీసుకువెళ్ళి నువ్వు అమ్ముకుంటున్నావు. గవర్నమెంట్ నువ్వు గాంధీకో అన్న, ఉస్మానియాకో, బయట ఎన్ని మెడికల్ షాపులు ఉంటాయన్న? మెడికల్ షాపులు ఉంటాయా లేవా? అపోలో కూడా పెట్టిండు, అపోలో కూడా. ఎందుకు మరి? ఇప్పుడు మన పేరు మీద వచ్చిన ఎక్కడ పోతున్న మెడిసిన్ అంటే అమ్ముకుంటున్నారు మీరు. నేను చూసింది ప్రతి ఒక్కటి, నేను చూసింది ఫేక్ చేసింది మాత్రం చెప్తాను నేను.
ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా అంటే ఏదో ఉత్తగా మనకు ఇంటర్వ్యూ పిలిచిరు కదా ఏదో మాట్లాడాలి కాదు. మీరు మాట్లాడే వాస్తవం అది. నేను ఎక్స్పీరియన్స్ చేసిన గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళు సంతోష్ అన్న, ప్రతి ఒక్క హాస్పిటల్కి వెళ్ళు. వస్తున్నా ఆగు బేబీ, వస్తా ఆగు, కొద్దిసేపు ఆగు. ఏడుకొస్తావురా, పీకనికి పోతావా? ఈడ సంతకాలు పెడతారు, రిజిస్టర్లో సంతకాలు పెడతారు, పోయి ప్రైవేట్లో పీక్తారు. ఈడ ఏముంటాడు, జూనియర్ ఉంటాడు, సీనియర్ ఉంటాడు. నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి ఒక్క హాస్పిటల్ కొన్నా నేను రాసిస్తా. రోజుకు 10-20 సేవలు లేకపోతాడు. గాంధీ కానీ ఉస్మానియా కానీ ఎక్కడైనా సరే డెలివరీలు ఇట్లా బేబీని కనలేక తనలాడుతుంటే దొంగ మొహాలు సిస్టర్ ముండలు కానీ డాక్టర్లు కానీ ఇట్లా తొడలకి ఇచ్చుతారు తెలుసా, తొడలకి ఇచ్చుతారు. ఇట్లా నొప్పి అంటే సీజరింగ్ చేయాలంటే 1-2 గంటలు వెయిట్ చేయాలి. ఎంతమంది అదే ప్రైవేట్లో జరిగితే అదే ప్రైవేట్లో బేబీ కానీ ఎవరు కానీ కొంచెం ఇష్యూ అయితే వదిలిపెడతారా? పబ్లికా వదిలిపెడతారా? 100 మంది మీడియాని వేసుకొని వస్తారు. అదే గవర్నమెంట్లో చేయండి మీరు. అదే గవర్నమెంట్లో పాయింట్ అవుట్ చేసి మాట్లాడే హక్కు మనకు ఉంది. ఎందుకు చేయట్లేదంటావు? చేయరు, మనకొద్దు, మనకు అవసరం లేదు, మనకు సంబంధం లేదు. సో మనకే సంబంధం ఉంది. మనం ప్రతి ఒక్కదానికి ట్యాక్సీ కడుతున్నాము. నొప్పులు లేకపోతే తొడలు వింటారా? ఇట్లా ఇట్లా ఎంత దారుణంగా విండుతారు తెలుసా? నార్మల్ డెలివరీ కావాలని చెప్పేసి ఎంత దారుణంగా సంతోషాన్న అసలు చెప్పకూడదు. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో బస్తీ దవాఖాన మా ఓనసల్పురంలో కూడా సేమ్ అంతే. రీసెంట్గా నేను వెళ్ళిన సంతోషాన్న హెల్త్ బాగాలేదని చెప్పేసి స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పేసి వెళ్ళిన. సో నేను బెడ్ మీద కూర్చున్నా. డాక్టర్ ఏమో ఓనసల్పురం, మళ్ళీ చెప్తున్నా ఓనసల్పురంలో ఈవినింగ్ డ్యూటీలో ఆయన డాక్టర్ ఏమో ఇట్లా ఫోన్ చూస్తున్నారు. సిస్టర్ బెండకాయలు ఉండనా వద్దా, వస్తే చికెన్ తీసుకురా, చికెన్ కాతే నై కాతే. నీ బతుకుల నా పెట్ట, నువ్వు నీ మొగడు బెండకాయ తింటాడా చికెన్ తింటాడా ఏం తింటా అడగనికి వచ్చినావు నువ్వు డ్యూటీకి. నేనేమో పెయిన్ వచ్చేమో నేను బెడ్ మీద పడుకున్నా. అడగాలా లేదా? నువ్వు ఒక సిస్టర్గా ఎందుకున్నావు? అడగాలి, అడిగే బాధ్యత నీది. సో అడిగారు ఆగుతలేదా అంటారు. ఆగదు, ఆగకనే కానీ మా హాస్పిటల్కి వచ్చింది. ఆగితే ఇంటికానే ఆపుకుంటాం కదా. ఇప్పుడు నాకు మారాలంటే ఎట్లా చేయాలి మరి? ప్రతి ఒక్కరు కాంటాక్ట్ చేసి మాట్లాడాలి. ప్రతి ఒక్కరికి మనం ట్యాక్స్ కడుతున్నాము. సబ్బుల మీద కానీ సరుపుల మీద కానీ నూనె ప్యాకెట్ కానీ ప్రతి ఒక్క దాని మీద మనం ట్యాక్సీలు కడుతున్నాము గవర్నమెంట్కి, రోడ్ ట్యాక్స్తో సహా. ఈరోజు మనం నిలబడ్డ రోడ్డు కూడా మనమే ట్యాక్సీ కడుతున్నామా లేదా? బండ్లకి కడుతున్నాము. మనం అడగాలి. ఇలా ఒక రోడ్ ఏంటో పోతుంటే వాడు చైనాలు వేస్తాడు, వాడు బరాబర్ అడుగుతాడు. నువ్వు అది అడిగినప్పుడు అరే కొడుక రోడ్లు ఏందిరా సక్కలేవు, రోడ్లు సక్కలేవురా ఏపీ, నువ్వు ఏపీ మన అడుగు, అడిగే హక్కు మనకుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకటక్క, ఇది చాలా పెద్ద పాయింట్ మీరు చెప్పేది. గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లా ప్రశ్నించాలి? కొంతమంది అసలు పిచ్చులలాగా చేస్తారు వాళ్ళని సిస్టర్స్. అంటే వాళ్ళు కొంచెము రైతులు, నా కళ్ళ ముందు ఒక సిచ్యువేషన్, అతను ఇప్పటికీ ఎవిడెన్స్ ఉన్నాయి. ఎవ్రీ మంత్ వీళ్ళ దగ్గరికే వచ్చింది వాళ్ళు చూసుకోవడానికి. డెలివరీకి వచ్చినప్పుడు తలకాయ చిన్న ఉందని చెప్తా ఉన్నారు. మీరు ఏం చేసిరు మరి అప్పుడు? వీళ్ళు సంతకాలు పెట్టలేదు దాని మీద. నేను ఆనే ఉన్నా, సీక్రెట్ కెమెరా రికార్డ్ చేస్తున్నా. నేను కట్ చేస్తే అన్న ఒక్క విషయం చెప్పనా, ఇప్పుడు మన అమ్మమ్మలు తాతలు ఆ జమాన్లు ఏంటంటే బేబీ చిన్న ఉందా పెద్ద ఉందా తర్వాత పక్కన పెడితే వాళ్ళు కష్టం చేసిరు, ఎడ్డి కష్టం చేసిరు కాబట్టి అప్పుడు ఇవి ఏం లేవు. పుట్టినోడు పుట్టిండి, సచ్చినోడు చచ్చిండు. ఇప్పుడు ఏంటంటే ఈ మెత్త కింద వాడు అబ్బా ఇది పట్టుకుంది నాకు బావా, ఇది అదే 500 రూపాయలు నోటు వాడని ఇట్లా తీసుకుంటా ఆడోళ్ళు. అవునా కదా? నేను నిజంగా చెప్తున్నా. ఇదే కింద పడ్డది అనుకో, బావా ఈ బావా ఈడ నొస్తుంది బావా అంటావు. అదే 500 రూపాయలు నోటు కింద మగడు, అప్పుడు నొప్పి ఎటు పోతుందో అది ఎటు పోతుందో తీసి అందుకుంటావు. ఇప్పుడు అట్లా ఉండడం అంటే అదొకటి. స్కానింగ్లు ఇస్తున్నారు, ఎక్స్రే, అది ఇంజక్షన్స్ ఇస్తారు 5 monthsకి 4 monthsకి ఇస్తారు. ఎక్స్రేలు బయటనే కదా, స్కానింగ్లు బయటనే. మళ్ళీ గవర్నమెంట్లో ఇయ్యం మేము. సామాన్లు పని చేస్తలేవు అంటారు.
సామాన్లు పనిచేస్తాయి. సామాన్లు పనిచేయవు, వాళ్ళ సామాన్లు ఇంట్లో అరిగిపోతాయి కదా, వాళ్ళ మోహన్ కాడ వాళ్ళ పిల్లం కాడ, అందుకే పనిచేయవు సామాన్లు. ఎట్లా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎట్లా ప్రశ్నించాలి పోయిన వాళ్ళు? పోయిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా సంతోష్ అన్న, నీ ద్వారా ఒకటే చెప్తున్నా, గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న సిస్టర్లు కానీ డాక్టర్లకు కానీ లేకపోతే వార్డ్ మెంబర్లకు కానీ ఎవరికైనా సరే భయపడే హక్కు మనకు లేదు, మనం భయపడకూడదు. గేట్ కార్డ్నే కట్టెలు పెట్టి కొడుతున్నారు. అదే చెంప పలగొట్టాలి, చెంప అట్లా పలగొట్టకనే ఇట్లా తయారవుతారు, అర్థమైందా? అట్లా పలగొట్టనే. గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరిది? పబ్లిక్ది. ఎవరి సొమ్ముతోడు కట్టిండు, ఎవరి సొమ్ముతోడు అది కట్టిండు, అది చెప్పమని ఫస్ట్. నాకు దారి తెలియక కొంచెం ఇట్లా పోయినా, ఏ బ్రదర్ అక్కడ వెళ్ళొద్దు అని చెప్పట్లేదు, ఏ ఏందిరా పోడు అంట. ఏ నీ ముడి కింద గుగ్గిలు తిన్నాడా ఏంది? ఏ అన్నికి అసలు నీకు పంపిస్తా చూడక్క, తాట తీస్తా అని చెప్పిన కాదు. ఏంది నీకు డ్యూటీ ఇచ్చినాం, ఎటు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పి ఇక్కడ ఎంక్వైరీ చేస్తే ఎవరైతే నేను ఎంక్వైరీ చేస్తా కానీ అతను ఇంకా ఉన్నాయి, గజ్వేల్ హాస్పిటల్ ఇంకా ఉన్నాయి నా దగ్గర. ఈ ఎవరైతే ఈ వీళ్ళు ఏమంటారు, వీళ్ళను తీసుకుంటారు లీజుకి తీసుకొని అది అంటారు కదా, వాళ్ళు లంచాలు ఇచ్చేస్తారంట, కాంట్రాక్ట్ బేస్డ్. వాళ్ళకు ఇప్పుడు నేను డ్యూటీ చేయాలంటే 50,000 ఇవ్వాలంట నేను, అవును అందుకు రూపాయి చేస్తారంట ఈ డ్యూటీ. అన్నా నీకు క్వశ్చన్ తెలుసా, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ చేసేటోళ్ళు కానీ ఈ హౌస్ కీపింగ్ చేసేటోళ్ళు కానీ రోడ్లు ఉడుస్తారు చూసినా వాళ్ళు కానీ కాంట్రాక్ట్ బేస్, వాళ్ళది గవర్నమెంట్ జాబులు కాదు, అసలు కాదు. ఎందుకంటే పైన కమిషన్ వస్తుంది. ఇప్పుడు రోడ్లు ఊడ్చేటోళ్ళు ఉంటారు చాలా మంది, అక్క వాళ్ళు అన్న వాళ్ళు ఊడుస్తారు. ఇప్పుడు నువ్వు అన్న నేను రోడ్లు ఊడుస్తున్నా కదా 10 రూపాయలు అంటావు, నువ్వు ఇస్తావు, నేను ఇస్తా, ఇంకోరు ఇస్తారు, రోజుకి ఎంత అవుతాయి? మినిమం 100-200 అయ్యాయి. అది మాట అంటున్నా అవైనా. ఇప్పుడు నాకు కడుపు నొస్తుంది బాగా, జర ఎమర్జెన్సీ, మా బిడ్డ ఉంది లోపల, జర ఓని అన్నాను గేట్ కాడానికి ఏమిస్తావు? 50నో 100నో ఇస్తావు, మినిమం 50-100నో. రోజుకి నీకు ఎంత అవుతుంది? అవి ఎంత అవుతుంది రోజుకి నీకు? సరిపోయి జీతా అవి కాంట్రాక్ట్. నేను సెక్యూరిటీగా చేసిన బృంగి హాస్పిటల్ కానీ, నవీన్ హాస్పిటల్ కానీ, లైఫ్ స్ప్రింగ్ కానీ నేను చేసిన. సో నేను ఫేస్ చేసిన, సెక్యూరిటీగా చేసిన, హౌస్ కీపింగ్గా చేసిన. సో నేను చూసింది ఏంటంటే ప్రైవేట్లో అంత ఉండదు, ప్రైవేట్లో ఉండదు. ఎందుకంటే భయపట్టిస్తారు కదన్నా, ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, సో అది కూడా లీజుకు ఉంటాయి. వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఏసుకోవాలని ఉంటారు, సో వాళ్ళు భయపట్టిస్తారు. లేదు మీరు ఇట్లా చేస్తే బాగుండదు, ఇట్లా చేయకూడదు, ఇట్లా తీసుకోకూడదు అని ఒక రూల్. నేను 12,000 నుంచి చేసిన డ్యూటీ. ఫస్ట్ నేను కామినేని హౌస్ కీపింగ్, ఫస్ట్ నా హౌస్ కీపింగ్ కామినేని. సో అలా రూల్స్ పెట్టేది అనమాట. ఆడిచ్చే 10,000కి 100 రూల్స్, 12 hours, మార్నింగ్ 7కి మళ్ళీ నైట్. సో వీళ్ళది అట్లా కాదు. వీళ్ళని పాయింట్అవుట్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు సంతోష్ అన్న? ఇప్పుడు నేను తప్పు చేసిన అనుకో, అమ్మ నువ్వు తప్పు చేసినవు, నువ్వు నెక్స్ట్ టైం రాకు అని నువ్వు అంటావు, కానీ వాళ్ళని అనేటోళ్ళు లేరు, చెప్పేటోళ్ళు లేరు, ఎవరికి చెప్పాలో అర్థం కాదు. సో అందుకు విచ్చలవిడిగా రెచ్చిపోవద్దు. ప్రతి ఒక్క ఉమెన్ కానీ, ప్రతి ఒక్క మహిళకు కానీ, లేకపోతే ప్రతి ఒక్కరికి మనకు హక్కు ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ పాయింట్అవుట్ చేసి మాట్లాడడానికి. అది మన సంపాదన, మన కష్టం. అది మనం ప్రతి ఒక్కదానికి రూపాయి కడుతున్నాము, మన పేరు మీద వస్తున్నాయి. ఎమర్జెన్సీ మెడిసిన్ బయట తేనప్పుడు అక్కడ నిలదీసి అడిగితే, ఇప్పుడు అదే గవర్నమెంట్ హాస్పిటల్ బయట అన్ని మెడికల్ షాపులు ఉంటాయి సంతోషాన్న. కమిషన్ ఉంటదేమో. కమిషనే నేను పచ్చిగా చెప్తున్నా కదా, దాని మోగడ దాన్ని బయట పెడతాడు, అంతేనా? అంతే. వేరే వాళ్ళకి ఇస్తారా నీకు సర్టిఫికెట్లు ఏమన్నా? ఇప్పుడు నా భర్త ఒక ఆర్ఎంపీ డాక్టర్, సో నా భర్తకు ఇప్పటి వరకు రాలేదు, ఇవ్వరు. చాయ్ బయట చాయ్ అమ్మేటోను కూడా ఇంత రుబాబు ఉంటది గవర్నమెంట్ హాస్పిటల్. అవును, మనము ఎన్ని వెళ్ళినాం, నేనైతే అవును రుబాబాడు. అదే నువ్వు మిగతా వేరే దగ్గరికి వెళ్ళి సంతోషాన్న ఎంత రెస్పెక్ట్ గా అన్న ఏం కావాలి ఇది తీసుకుంటావా? ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే మన దగ్గర జరుగుతుంది. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, దేవుళ్ళు ఏం కాదు, పైనుంచి ఏం దిగి రాలేదు, జ్యోతక్కలు ఏం కాదు. అదే లొకేషన్ ఏమో ఇట్లా వచ్చి ఏం పెట్టరు. వాళ్ళు మనలాంటి మనుషులే, మనలాంటి వాళ్ళే. కాకపోతే వాళ్ళు చదువుకొని జ్ఞానవంతులు అయ్యి దేవుడు వాళ్ళకి అదృష్టం అట్లా ఇచ్చిండు, వాళ్ళు నిలుపుకోవట్లేదు. తప్పు ఎక్కడుందని అన్నావు అనుకో, ఒక్కటే చెప్తా, మన దగ్గరే ఉంది.
ఓకే నువ్వు అక్కడ తప్పు జరిగినప్పుడు నువ్వు అక్కడ ప్రశ్నించు. నెక్స్ట్ టైం ఇంకోరికి జరగదు. నాకెందుకులే అనుకుంటున్నాం కాబట్టి మన సొసైటీ ఇట్లా అయిపోతుంది. సూపర్ అక్క. ఇదంతా పక్కన పెడితే మీరు ఇంత చేస్తూ ఉన్నారు, ఇంత స్ట్రేట్ ఫార్వర్డ్. ఏ రోజు మీ సార్ ఎందుకు మనకి ఇది అని ఎప్పుడు డిస్కస్ చేయలేదు? ఇప్పటివరకైతే లేదన్న. ఇప్పటివరకు ఎవ్వరి సపోర్ట్ నాకు లేదు. సో మా సార్ సపోర్ట్ ఉంది. వీడియోస్ విషయంలో అమ్మ కానీ నాన్న కానీ అన్న వాళ్ళు కానీ అందరూ ఎందుకు నీకు అంటే పిల్లలు ఉన్నారు నీకు మా నాన్న నాలాగని పెద్ద డైలాగులు ఇస్తూ ఉంటాడు. నీకు మీద కోపం ఉంటే పోయి ఇంటికి గొడ్డలతో నరికి చంపు కానీ ఇట్లా వీడియోలు పెట్టకు. మా అమ్మ వాళ్ళు చుట్టుపక్కల ఉన్న మీ బిడ్డ వీడియోలు పెడుతుంది ఎందుకు అవసరమా అంటే నేనేందంటే సంతోషన్న నా వల్ల 10 మంది మారాలి. సో అది నా మెంటాలిటీ. నేను ఎవ్వరికి గురించి నేను మా సార్ అదే అంటాడు, నువ్వేందో నాకు తెలుసు అంతే. నువ్వేందో నాకు తెలుసు. అమ్మ వాళ్ళు కూడా ఫోన్ చేసి తిట్టడం జరిగింది, మా సార్ని కూడా తిట్టిరు. ఎందుకు వీడియోలు పెడుతుంది, నువ్వేమనవా గద్దని. మా ఆయన బుజ్జి అంటాడు, నువ్వు ఆ గద్దని ఏమనవా, ఎందుకు ఏం అవసరం పెడుతుంది అంటే మా ఆయన ఒకటే అంటాడు, ఏదైనా జెన్యున్ ఉంటేనే మాట్లాడుతుంది, లేకపోతే ఆమె మాట్లాడదు. ఆమె ఏందో నాకు తెలుసు. సో ఇప్పటివరకు మా సార్ నుంచి అయితే ఫుల్ సపోర్ట్. వీడియోస్ పెట్టి ఏదో ఇంకా కొంచెం మన ముందే తెలంగాణ మన లాంగ్వేజ్ని ఎందుకమ్మా అట్లా టీవీలా బిగ్ టీవీలా లైవ్ ఇచ్చినప్పుడు కూడా అదే అంటుండు, ఎందుకు అంత రాశిగా. వాళ్ళు కూడా మా ఆయన అంటే సున్నితం కానీ చాలా అసలు బయట ప్రపంచం తెలియదని చెప్పినా కదన్నా. పర్లేదన్నా ఒక్కరు చెప్తున్నా ఈ మీడియా దగ్గర ప్రతి ఒక్కరికి చేసుకున్నాడు ఒక్కడి కరెక్ట్ ఉంటే ఆట ఆడియచ్చు, ప్రతి ఒక్కరిని ఆట ఆడియచ్చు. అదే వాడు కరెక్ట్ లేకపోతే ఏం చేయలేం. ప్రతి ఒక్కరికి అదే మైండ్ సెట్లో ఏం పెట్టుకుంటారంటే అమ్మ నాన్న కాదు, ఇప్పుడు మనకు ఆయన హస్బెండ్ అంతే. మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత ఇవ్వాలి అంతే. నా విషయం మా ఆయన సపోర్ట్ ఇవ్వట్లేదు, సపోర్ట్ ఇస్తాడు. నేను దీని గురించి కూడా నేను పెద్ద మాట్లాడాలనుకోవట్లేదు, ఒక్కరు చెప్తున్నా. ఫ్రీడమ్, ప్రతి ఒక్కరం ఫ్రీడమ్ అడుగుతున్నాం అన్నా. సో ఎందుకు నీకు ఫ్రీడమ్, ఏం చేయనీకి అంటే నువ్వు తాగడానికి ఫ్రీడమ్ కావాలా, దానికే కావాలా, లేకపోతే ఇంకేమైనా చేయనికే కావాలా? ఫ్రీడమ్ ఇస్తే అదే చెప్తున్నానా, ఇంకేమైనా చేయనికే నీకు ఫ్రీడమ్ కావాలా, దేనికి నీకు ఫ్రీడమ్? సో నువ్వు ఇప్పుడు అనసూయ గారు నా ఫ్రీడమ్ నీ భర్తకు చూపించాల్సిన మొత్తం బాధార్లకు చూపిస్తుంది, ఫ్రీడమ్ అడుగుతుంది. ప్రైవేట్ పార్ట్స్, ప్రైవేట్ పేరే ఉంది దానికి, నువ్వు పబ్లిక్ చేసినావు, బయట వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు దానికి వద్దు. ఇప్పుడు సొసైటీకి 10 మందికి పనికి వస్తుందా, దాంట్లో అడుగు ఫ్రీడమ్. లేకపోతే 100 రూపాయలు సంపాదిస్తావు, దాంట్లో అడుగు ఫ్రీడమ్. ప్రతి ఒక్క హస్బెండ్ చేస్తాడు 100% చెప్తున్నా నేను. అసలు ఆడల కంటే మొగలు చాలా గ్రేట్, 100% అబ్బాయిలు గ్రేట్. అబ్బాయిల మైండ్ సెట్ మనం ఉండేదాన్ని బట్టి వాళ్ళకి మారుతుంది తప్ప ఇంకా వేరే నుంచి వాళ్ళకి మారదు. ఇక్కడ మొన్న మాట్లాడిన దాంట్లో అనసూయ తప్పంటారా? శివాజీ అన్న అనసూయని కానీ ఎవరిని కానీ అన్న ఎట్లా చూసిండు, ఒక తల్లిగా చూసిండు, ఒక చెల్లెగా చూసిండు, ఒక అక్కగా చూసిండు, ఒక బిడ్డగా చూసిండు. ఆయనకు పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నారు, అందరూ. సో మనం చూపించేదాంట్లో అన్న సౌందర్య చేయలేదా? ఎంత పెద్ద టాప్ హీరోని అయిపోయిందామా, ఆమె ఏం చూపించిందన్న? అసలు ఇప్పుడు దేవతలా పోలుస్తారా? అప్పుడు కూడా మహానటి సావిత్రి గారు చేసి ఏం చూపించింది? యాక్టింగ్. మనలో యాక్టింగ్ చూడాలంతే తప్ప ఏదేదో చూసి ఏదేదో అనుకొని సొసైటీని మొత్తము బ్లేమ్ చేసుకుంటూ ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? ముసలోడు మాట్లాడిన ముసలోడు. ఇప్పుడు నేను ఈ చెత్త గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. సో నువ్వు అడిగినని చెప్తున్నా. లేదు, మీరు వచ్చిరని తీసిన నేను ఆ చెత్త గురించి తీయొద్దనుకున్నా. సంతోష్ అనేది పెద్ద చెత్త. సో నేను చెప్తున్నా, ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, నాకు తాళి కట్టిన నా భర్త తప్ప అందరూ నా కన్నలు తమ్ముళ్ళు అన్నాం. వాస్తవం అది. మరి నేను అదే అడిగిన ముసలిని, మరి అన్నగా చూస్తున్నాడా, తమ్మునిగా చూస్తున్నాడా, భర్తగా చూస్తున్నాడా, కొడుకుగా చూస్తున్నాడా? అన్నలు తమ్ముళ్ళే కదా. సో నువ్వు చూస్తావా చెప్పు. సపోజ్ ఎవ్వరు చూడలేరు, ఎవ్వరు ఆ మైండ్ అన్నలు తమ్ముళ్ళు ఉంటే ఒక్కటి అడుగుతున్న సంతోష్ అన్న,
ఇప్పుడు నాకు తాళి కట్టిన నా భర్త తప్ప అందరు భారతదేశంలో ఉన్న వాళ్ళు మొత్తము అన్నలు తమ్ములను. మరి మొగనే నుంచి తెచ్చుకుని పాకిస్తాన్కి వెళ్ళి తెచ్చుకుందా చెప్పు? మొగడు ఏ నుంచి వచ్చిండు? అన్నలు తమ్ముళ్ళే ఒప్పుకుంటావు. మరి అన్నలు తమ్ముళ్ళు అన్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో వాడు ఎంత కామంతో చూస్తుండే తెలుసా దాన్ని. మరి ముసలోడు దొబ్బోడు ముసలోడు మురళీకృష్ణ అని మురళి మూతుల పెట్ట ఆయనేనా? నేను ఇంటర్వ్యూ చేసిన అప్పుడెప్పుడు. మురళీకృష్ణ పబ్లిసిటీ ఇప్పుడు అన్న తమ్ముళ్ళు కదా మీరు. మరి చెల్లెగా చూడండి, ఒక తల్లిగా చూడండి. పీక్కుంటున్నావు కదా. అనసూయ నా గుండెలో ఉందంట. ఆయన పిల్లలు లేదు, తల్లి లేదు, మరి పక్కలు వేసుకొని పాలిస్తుందే అనసూయ. గుండెల్లో ఉందంట అంటుండా? నేను ఇది ఇన్స్టాలా అసలు అంతేనా? పక్కలు వేసుకొని పాలిస్తుందో మరి సంకలు వేసుకొని స్నానం పోస్తుందో మనకు అర్థమైతలేదు. ఇట్లా తయారైతారు జనాలు. నీ అందము అందరికి అందమే ఉంది. అద్దం ఉంది అని నిలబడితే ప్రతి ఒక్కరు ఐశ్వర్యరాయని. అది ఎప్పుడో ముసలి అయిపోయింది, కానీ మనం అట్లే ఫీల్ అయిపోతాం. అంతే, ప్రతి ఒక్కరు అదే అయిపోతారు. సో నీ అందం ఎక్కడి వరకు ఉండాలి? నీ ఇంటి వరకు ఉండాలి, నీ భర్త వరకు ఉండాలి. సో నీ హీరోయిన్ అని చెప్తా ఉంది కదా. అది హీరోయిన్ కాదన్నా, అది అత్త అమ్మమ్మ. నీకు విషయం చెప్పనా? వీడికి 40 ఏండ్లు, వీనికి 50 ఏండ్లు, దాన్ని 40 ఏండ్లు. వీడి తాత అది అమ్మమ్మ. ఎవరు? మురళీకృష్ణ. ఆడేనా ముసలోడు? చూపించమంటవా? మురళీకృష్ణ. మురళీకృష్ణ ఏడికి పోయేది? ఓ లేదు, ఇవాళ నేను పోయేది. ఇగో అన్నా ఈ తాత. ఓకేనా? ఓకే. మురళీకృష్ణ మురళి. అంటే ఇప్పుడున్న జనరేషన్కి మీకు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి, ఇప్పుడున్న పిల్లలకు కావచ్చు, అంటే బయట చాలా జరుగుతున్నాయి, గంజాయి డ్రగ్స్ అని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎట్లా ఉండాలి పిల్లలు? ఎట్లా ఉంటే బాగుంటుంది? పేరెంట్స్ దగ్గర మిస్టేక్ జరుగుతుందా? ఎక్కడ జరుగుతుంది అనుకోవచ్చు? ప్రతి ఒక్కరు అన్న పేరెంట్స్ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు వాడు 100 రూపాయలు అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? ఏం అవసరానికి అడుగుతున్నాడు? అడగాలి. 9 గంటలకు వస్తాడా, 10 గంటలకు వస్తాడా? ఎందుకు పోయినావు? చదువుకొని ఇంకా పోయినా, తిరగనికి పోయినా, పోనా నీ ఇష్టం. వాడు బయట తిరిగి వస్తాడో తెలియదు, తాగొస్తాడో తెలియదు, ఏం తెలియదు. కాలేజీలకి అమ్మాయిలు పోతారు అన్న, ఏదో పీకి కట్టలు కట్టినట్టే బిల్డప్ దింగుతారు ఇంటికి వస్తే. నేను జెన్యున్ గా చెప్తున్నా, పీకి కట్టలు కట్టిన. అమ్మా అలసిపోయినా. ఏడు అలసిపోయింది? కృష్ణ పార్క్ లో తిరగనికి అలసిపోయింది. కాలేజీకి పోయి కాదు, అది అలసిపోయింది. ఓయోలకు పోయి అలసిపోయింది. అది నువ్వు చదివిన దాని అయితే కలెక్టర్ అవుతుండి. ఇంతమంది మొగోళ్ళు ఎందుకు అవుతారు? ఈమె తల్లి బిల్డప్ చూడు, ఇంకా హైలైట్ ఉంటుంది. అమ్మా చదివి పాపం హెడ్డేక్ వస్తుంది. అమ్మా చాయ్ తాగుతావా? వద్దు మమ్మీ. ఎందుకంటే ఇది తినొచ్చు బయట. ఇంకెందుకు తింటది? ఎందుకు తింటా? తినదు. ఎందుకంటే వాడు ముంచింది కదా. చేసుకుంటోడోడంట, ఉంచుకుంటోడోడంట, పోయేది ఇంకోడంట. దీంట్లో బతుకుల అసలు చెప్పులు తీసుకొని కొట్టాలని. ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చింది. సమాన హక్కులు, మగోళ్ళకి ఆడలకు సమాన హక్కులు. ఎందుకంటే రంబులలో జావదింగి పెట్టడానికి సమాన హక్కులు. దీనికి మీకు సమాన. బోరు కొడితే ఇంకోటి ఎంచుకొని వదిలేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు కాదన్నా, సుప్రీంకోర్టే చెప్పింది కదా, నీకు ఇష్టం కదా విడాకులు తీసుకొని పీకానికి పెట్టిండా? మరి చెప్పు, దేనికి పెట్టి? నీకు నచ్చలేదు ఇప్పుడు అంటే వదిలేస్తే ఆస్తి రాదు కదా అక్క. మరి అక్క ఫైనల్ గా ప్రతి విషయంలో అంటే సమాజంలో ఇన్ని జరుగుతూ ఉన్నాయి, ఏం భయం లేదు, అన్నిట్లో తెగిడిచిన అని చెప్తా ఉన్నావు. ఓకే, మీ స్టైల్లో మీరేమన్నా సమాజానికి ఏమి మనం చెప్తే ఓడింటాడని అనుకుంటా, ఏదైనా ఒకటి చెప్పు. నేను చెప్తే వినడం అని కాదు, ఒక్కటే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అన్ని విషయాలలో చెప్తున్నా. ఒక గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి కానీ, హాస్పిటల్ ఉంటే వాళ్ళకి కానీ, ఎంఆర్ఓలకు కానీ, సొసైటీకి కానీ, ప్రతి ఒక్కరికి మనం ఒక్కసారి ఆగి ప్రశ్నిస్తే అది అందరితో అయిపోతుంది. ఇప్పుడు నిప్పును కూడా ఒకసారి ఆపినాం అనుకో, అది అందరితో అయిపోతుంది చిన్నగా ఉన్నప్పుడే. కానీ అది ఏం కాదులే, మనతో మాడేది మన కొంప కాదుగా అన్నట్టున్నాం అనుకో, నీ కొంపతో పాటు అందరి కొంపలు తగలబడిపోతాయి. సో సొసైటీ ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, ఏ తప్పైనా సరే ప్రశ్నించే హక్కు మనకుంది, మాట్లాడే హక్కు మనకుంది. కాబట్టి దయచేసి తప్పుగానే మాట్లాడండి. తప్పుని అక్కడ చెప్పు తీసుకొని కొట్టినాం అనుకో, నెక్స్ట్ టైం ఎవ్వరు ప్రశ్నించరు. ఈరోజు నేను ఇంతగానం ఆవేదనతో చెప్తున్నది ఎందుకు అంటే, ఇప్పుడు ఆమె ఒక
ఈ మణిదీపమ్మ ఫేకు. సో అలాంటి వాళ్ళని నమ్మకండి. ఒక ఎంఆర్ఓలు కానీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి ఒక్కరు ఫేకే. సో మీకు మంచేదో చెడేదో ప్రతి ఒక్కరు తెలుసు. ఈరోజు మణిదీపమ్మ నిజంగానే శక్తి మంత్రాలు అయితే మరి రేపటి వరకు సంతోషాన్ని దండ పట్టుకొని రావాలి మా ఇంటికి ఈ లెక్క చూస్తే. ఎందుకంటే జోక్ కాదు, నిజం చెప్తున్నా. సంతోషాన్ని ఇప్పుడు ఎందుకంటే నేను ఆమె గురించి మాట్లాడినా వాళ్ళ భర్తతో కూడా మాట్లాడినా కాబట్టి చెప్తున్నా. నేను ఆమె నిజమైన దేవత అయితే రేపు పొద్దున సంతోషాన్న వాళ్ళ స్టాఫ్ మొత్తం పూలదండ పట్టుకొని రావాలి నా ఫోటోకి ఇస్తుంది. సో అది ఫేకు. ఆమె బ్రతకడానికే, మీ సొమ్ము తినడానికే. అసలు ఇంకొక విషయం ఏంటంటే సంతోషాన్నతో పెట్టుకుంది పోయి ఆమె గొయ్యి ఆమె తీసుకున్నట్టు, ఇంకా నో డౌట్. సంతోషాన్న మనీ అడగడం అయితే ఇది రాంగ్, నేనైతే ఒప్పుకోను. సో నేను చాలా రోజుల నుంచే ట్రై చేస్తున్నాను నాతో మాట్లాడడానికి. సో అన్న అడగడం అయితే నేను ఇప్పటివరకు వినలేదు. ఆయన ఏదున్నా జెన్యున్గా ఉంటేనే చేస్తాడు, లేకపోతే చెయ్యడు. తప్పుని తప్పుగానే ప్రశ్నిస్తాడు. ప్రజలకి నీతి నిజాయితీగా వీళ్ళు ఇలా మోసపోకూడదని ఒక ఉద్దేశంతో వచ్చింది తప్ప వాళ్ళేం పాలోళ్ళు కాదు, వాళ్ళ చుట్టాలు కాదు, వాళ్ళకు అన్నకు సంబంధం లేదు. కానీ మీరు మోసపోకూడదు, ప్రజలు మోసపోకూడదు అనే ఉద్దేశంతో సంతోషాన్ని ఈరోజు ఇంత రిస్క్ తీసుకుంటాం. ప్రతి ఒక్క విషయంలో ఫేక్ అని చూపించండి. సపోజ్ ఒక ఆయన విషయంలో కూడా పేరు రాసుకొని అది చెప్పిండు ఇది చెప్పిండు అని. ఎందుకంటే కరెక్ట్ ఉంటే కరెక్ట్ అంటాడు, లేకపోతే లేదు. అందరితోటి ర్యాష్గా మాట్లాడాడు. ఈ చాలా ఇంటర్వ్యూలలో చూసిరు కూడా. సో నేను ఒక్కటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఆమె ఫేకు, దయచేసి నమ్మకండి. అన్న మనీ అడిగినంటే నేను ప్రతి ఒక్కరు చెప్తున్నా, నా ఇల్లు మొత్తం నేను పెట్టేస్తా. నా ఇల్లు నేను పెడతా, 50-60 లక్షల ఇల్లు నా ఇల్లు నేను పెడతా. నేను ఆయన మీద పెట్టు అడిగినట్టు ఒక్క ప్రూఫ్ చెప్పిస్తే ఇదే మీడియాలో మళ్ళీ కూర్చొని నేను ఒకటే చెప్తా, 50-60 లక్షల నా ఇల్లు నేను పెట్టి నేను ప్రతి ఒక్కరికి ఒకవేళ అన్న 5 లక్షలు అడిగినట్టు ఆమె ఏమైనా ప్రూఫ్ చేయగలిగితే నేను ప్రజలకి ఇచ్చేస్తావి. జ్యోతికి ఇల్లు జ్యోతిగా ఇవ్వాలి. మళ్ళీ ఏడో దుకాణం పెడుతుంది. చిగ్గుండాలి దానికి గిందన. అక్కేమో అంటుంది జ్యోతి మేడం, దాని పేరు తీయగానా మోరి అది మోరి. ప్రజలను మోసం చేసి బతికే చెత్త ముండల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మనకి. ఓకే థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. కోపంలో రబరబలాడిస్తున్నావు. థ్యాంక్ యూ. అర్థం చేసుకోండి, ఏదైనా మీ మంచి గురించి మాకు పోయేది ఏముండదు. అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిదీ చెప్తా ఉన్నాం, మీరు అర్థం చేసుకోవాలి. మేము చేసే పనులను కొంతమంది ఎలిగేషన్ చేస్తూ ఉంటారు, ఎవరు ఇలాంటి వాళ్ళు మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అక్క, టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.